నేనేమీ మాట్లాడదలుచుకోవట్లేదు సార్. అయ్యో! మీరు ఇప్పుడు ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం గత 2 రోజుల నుంచి జరుగుతుంది ఇదే కదా! 2 హాట్ టాపిక్ అయిపోయింది. ఇటు గిల్డ్ వాళ్ళు, ఇటు తెలంగాణ ఎగ్జిబిటర్స్ రోజు ఇదే డిస్కషన్ జరుగుతుంది. మీరు దీన్ని పక్కన పెట్టేసి నేను అది అడ్రెస్ చేసేంత దీని మీద అంత నాలెడ్జ్ నాకు లేదు. అంటే ఇది చాలా పెద్దవాళ్ళు డిస్కస్ చేసే ఒక థింగ్. నేను ఏదో వెరీ స్మాల్ స్టెప్ సార్. నేను దాని మీద నన్ను ప్రొడ్యూసర్‌గా అని అనడం, దీంట్లోకి లాగడం కూడా అంటే అడగడం కూడా కరెక్ట్ కాదు. సో, నేను ఆన్సర్ చేయలేను సార్. ఓకే. శ్రీనివాస్ గారు. తిమ్మరాజుపల్లి టీవీ అంటే యాక్చువల్లీ చెప్పాలంటే సినిమా రిలీజ్ అయిన ఎమ్మటే ఇటు పైరసీ జరిగిపోతున్న పరిస్థితి ఉంది. ఇది కూడా పైరసీ జరిగింది సినిమా. ఇప్పుడు మీకు ఎంతవరకు ఇది బెనిఫిట్ అవుతుంది అనుకుంటున్నారు ఇది? ఇంకొకటి ఏంటంటే ఐబొమ్మ కూడా మళ్ళీ 2.0 అంటూ నిన్ననే లాంచ్ చేశారు. హెచ్‌డి క్వాలిటీతో వచ్చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు ఇది చేస్తే మళ్ళీ ఇమ్మీడియట్‌గా పైరసీ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఎట్లాంటి ప్లాన్ చేస్తున్నారేంటి? కంట్రోల్ చేసుకోవడానికి ఆల్రెడీ తగిన చర్యలు తీసుకుంటామండి. ఇప్పుడు ఈ సినిమాకి అని కాదు, ప్రతి సినిమాకి తీసుకుంటాము. బై డిఫాల్ట్ సినిమా పైరసీ వస్తుందా లేదా అనేది పక్కన పెట్టి